అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం కళా హృదయం స్పెషల్ ప్రోగ్రామ్. భారతీయ సినీ చరిత్రలో ఆమె పేరు ఒక సంచలనం, ప్రపంచనం. తెలుగు సినీ చరిత్రకు ఆవిడ ఒక మకుటం లేని మహారాణి అని చెప్పొచ్చు. వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రలు నటించి నాట్యం చేసి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో అభిమానాన్ని సొంతం చేసుకున్న లెజెండరీ యాక్టర్ సిల్క్ స్మిత గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎందరో కవులు, కళాకారులకు పుట్టినిల్లు మన ఆంధ్రప్రదేశ్. అతిరథ మహారథులు, కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మహనీయులను కన్న నేల మన తెలుగు నేల. అటువంటి కళాకారుల గురించి తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమమే కళాహృదయం. ఈరోజు కళాహృదయంలో మన ముఖ్య అతిథి సిల్క్ స్మిత. సిల్క్ స్మిత భారతీయ సినీ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం, ప్రభంజనం సృష్టించిందని చెప్పొచ్చు. వందలాది చిత్రాల్లో నటించి నాట్యం చేసి అందరు అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఏకైక నటి లెజెండరీ యాక్టర్ సిల్క్ స్మిత గారు. ఆవిడ తన సినీ కెరియర్ 18 సంవత్సరాల్లో వందలాది చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఇలా అనేక భాషల్లో వందలాది చిత్రాల్లో నాట్యం చేసి నటించి మెప్పించినటువంటి లెజెండరీ యాక్టర్ సిల్క్ స్మిత గారు. ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో పుట్టి విజయలక్ష్మిగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి సిల్క్ స్మితగా అంచెలంచెలుగా ఎదిగి సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని మకుటం లేని మహారాణిగా సినీ పరిశ్రమ నిలయారు. అయితే ఆవిడ చేసినటువంటి ఒక చిన్న తప్పిదం ఏంటంటే ఆత్మహత్య చేసుకోవటం. ఆవిడని హత్య చేశారా, ఆత్మహత్య చేసుకుందా అన్నది ఇప్పటికి కూడా మిస్టరీగానే మారిపోయింది. ఏమీ లేని నిరుపేద కుటుంబం నుంచి అత్యంత లగ్జరీ లైఫ్ అనుభవించినటువంటి సిల్క్ స్మిత గారిని ఆ భగవంతుడు చిన్న వయసులోనే తీసుకెళ్లటం చాలా బాధాకరం. చిన్న వయసు అంటే 35 సంవత్సరాల్లో ఆవిడ మరణించడం అన్నది చాలా బాధగా కలిచివేసింది అందరినీ. సినిమాలో ఒక చిన్న దీపంగా తన ప్రయాణాన్ని ప్రారంభించి అఖండ వెలుగ్గా వెండితెరపై వెలిగినటువంటి సిల్క్ స్మిత గారి గురించి తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మీ ముందుంటాను. నమస్తే.